చిత్తూరు జిల్లాలో చైనా యువతి పోరాటానికి దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమికుడు మోసం చేశాడంటూ వరదయ్యపాలెం మండలం బత్తుల వల్లంలోకి కల్కి భగవాన్ ఆశ్రమం వద్ద 3 రోజులుగా మౌన పోరాటం చేస్తోంది. చైనాకు చెందిన జిన్ జాన్జాన్ అనే యువతి కొంతకాలంగా కల్కి ఆశ్రమంలో స్వామివారికి సేవ చేస్తూ అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మునిరాజ్ అనే యువకునితో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో తనను లోబరుచుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించాడంటూ చైనా యువతి పోరాటానికి దిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? నాగరాజు, ఇప్పటికీ ఎవరైతే చైనా యువతి జిన్జాన్ ఇప్పటికీ మానవ పోరాటం కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎవరైతే ఉన్నారో చైనాకు సంబంధించినటువంటి జిన్జాన్ దాదాపు 2-3 నెలల క్రితమే ఇక్కడ వీడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే వరదయ్యపాలెం మండలంలోని కల్కి ఆశ్రమంకు. ఎందుకంటే విదేశీయాలు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వరదయ్యపాలెం మండలం బత్తవలం సంబంధించినటువంటి మునిరాజుతో ఆ అమ్మ అక్కడే ఉన్నాడు. అతనితో ప్రేమ వ్యవహారాలు జరిగాయి. ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతన్ని పెళ్లి చేసుకోవాలని కూడా ఆయమ్మ కోరింది. అయితే కొద్ది రోజులుగా అంగీకరించినటువంటి ఎవరైతే మునిరాజు ఉన్నాడో ఆ తర్వాత చేతులు ఎత్తేశాడు. కొద్ది రోజులు 2 రోజులుగా ఏదైతే కల్కి ఆశ్రమంలోనే మౌన పోరాటం చేసింది. ఆ తర్వాత అతను పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం వరదయ్యపాలెం మండలం ఎవరైతే మునిరాజు వాళ్ళ ఇంటి నివాసం ఎదుట మౌన పోరాటం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నాగరాజు, మధు, అలాగే ఆ యువకుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? యువకుడు అంటే యువత ఏం చెప్తోంది? అంటే ఆ యువకుడు మునిరాజు అనే వ్యక్తి పరారైపోయినాడు. అతను ఆల్రెడీగా ఇదే సందర్భంలో పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ యువతి ఎవరైతే ఉన్నారో చైనాకి సంబంధించిన యువతి వాళ్ళ నివాస గృహం ఎదుటే మౌన పోరాటం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నాగరాజు, అంటే ఇక్కడ ఒక విషయం కూడా బయటకు వచ్చింది. అమ్మాయికి 27 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు అని కూడా వస్తుంది. దీనిపై పోలీసులు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఆ యువతి అక్కడ ఉన్న కల్కి భవన్ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే కల్కి భగవాన్ వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు, కానీ ఖచ్చితంగా ఇది పోలీసుకు సంబంధించిన సమాచారం. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి మునిరాజు అనేతను పరారీలో ఉన్నాడు. ఆ అమ్మ చైనాకు సంబంధించిన యువత అయితే మనో పోరాటం కొనసాగుతోంది. పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి సమాచారం అందించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో కల్కి సంబంధించిన ఆశ్రమం సంబంధించిన యాజమాన్యం సైతం స్పందించలేని పరిస్థితి కనిపిస్తోంది. నాగరాజు, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ మధు. ఏంది బాయ్.